వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. తన ఇంటి పాత గేట్ను పూర్తిగా మూసివేస్తున్నారు. సిద్ధాంతి సూచనతో ఇంటి సింహద్వారంకు ముందు ప్రధాన గేటు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పక్క భవనంలో జాగృతి కార్యాలయంలో సైతం ఇప్పటికే వాస్తు మార్పులు చేశారు. 2020 నుంచి ప్రస్తుతం నివాసంలో కవిత ఉంటున్నారు. ప్రస్తుతం తనకు కలిసి రావడం లేదని ఆమె భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వాస్తు మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. శ్రావణ మాసం నాటికి పనులు పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. నిజానికి బంజారీ హిల్స్ నివాసంలో ఆమె గత 4-5 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా నివాసం లోపలికి వెళ్లే గేట్ ఏదైతే కొంచెం పక్కకు ఉంటుంది. అయితే ఇప్పుడు సిద్ధాంతుల సూచన మేరకు సింహద్వారానికి ఎదురుగా ఒక మెయిన్ ప్రధాన గేట్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ గేట్ నుంచి ఇక మీదట రాకపోకలను సాగించాలనేది ఆమె ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తుంది. నిజానికి సెంటిమెంట్ను అదేవిధంగా సెంటిమెంట్ను బాగా నమ్మే కవిత ఈ సిద్ధాంతి సూచనల మేరకు వాస్తు మార్పులు చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఇంకొక వైపు ఏదైతే అటు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత తండ్రి కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున యాగాలు చేస్తూ ఉంటారు, సిద్ధాంతులు నమ్ముతూ ఉంటారు. అందులో భాగంగానే ఆయన సచివాలయాన్ని కూడా పాత సచివాలయం వాస్తు బాగాలేదంటూ కూడా పాత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని కూడా నిర్మించుకున్న సందర్భం. అదేవిధంగా కేసీఆర్ హయాంలో ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్లు కావచ్చు, ఎస్పీ కార్యాలయాలు కావచ్చు, పెద్ద ఎత్తున సమీకృత కలెక్టరేట్ల పేరుతో పెద్ద ఎత్తున వాస్తులు చూపించి మరి అప్పట్లో ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరొకవైపు కవిత ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతే తనకు కష్టాలు మొదలయ్యాయనేది కవిత ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే ఆమె 2023లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఓడిపోయింది. అదేవిధంగా 2019లో ఆమె నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాతనే ఇక్కడికి వచ్చినారని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఈ ఇంట్లోకి వచ్చినప్పుడే 2024 మార్చి 15న ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి జైలుకు వెళ్ళి కవిత దాదాపు 160 రోజులకు పైగా జైల్లో ఉన్నారు, తీహార్ జైల్లో. తర్వాత 2024 సెప్టెంబర్లో ఆమె జైలు నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి కూడా కాస్త వాస్తు మీద పెద్ద ఎత్తున ఆమె ఫోకస్ పెట్టారు. నిన్న మొన్నటి వరకు కూడా ఇదే కార్యాలయంలో జాగృతికి సంబంధించిన కార్యకలాపాలను ప్రస్తుతం కవిత కొనసాగిస్తున్నారు. అయితే ఈ నివాసం కొంత ఇరుకుగా ఉండటంతో పక్కనే ఉన్న భవనంలో జాగృతి కార్యాలయాన్ని కూడా పక్క భవనంలోకి మార్చి దానిలో కూడా వాస్తు మార్పులు కూడా శ్రీకారం చుట్టారు. సో తాజాగా తన నివాసానికి మెయిన్ ప్రధాన ద్వారాన్ని సింహద్వారం ఎదురుగా ఏర్పాటు చేసుకోవడం కూడా కొంత చర్చనాంశంగా మారింది. ఇది వాస్తు మార్పులో భాగంగానే చేస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా సిద్ధాంతులు సూచన మేరకే ఏదైతే ఇప్పటి వరకు కూడా ప్రధాన గేటు ఇప్పుడు వెళ్తున్న వాహనం మనం విజువల్స్ చూడొచ్చు. ఇప్పుడు వరకు కూడా కవిత ఇదే గేట్లోంచి లోపలికి రాకపోకలు కొనసాగిస్తారు. అయితే ఇప్పటి నుంచి కూడా ఇక ఆ గేటు మూసివేయబోతున్నారు. ఆ గేటు మూసివేసి ప్రస్తుతం పనులు జరుగుతున్న గేటు సింహద్వారానికి ఎదురుగా ఎగ్జాక్ట్గా ఇంటికి సింహద్వారానికి ఎదురుగా ఒక గేట్ ఉంది. ఈ గేట్లో నుంచి ఇక మీదట రాకపోకలను కూడా కవిత కొనసాగించబోతున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా కవిత గత కొంతకాలంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో తన అన్నతో కేటీఆర్తో కూడా విభేదించి పెద్ద ఎత్తున చర్చల్లో నిలిచారు మే నెలలో. సో లీక్ తర్వాత కేసీఆర్కి తను లేఖ రాసిన తర్వాత సో ఈ అన్నింటి నేపథ్యంలో ఇక మీదట కాస్త సిద్ధాంతులు అదేవిధంగా పండితులు సూచన మేరకే తాను వాస్తు మార్పులు కవిత వాస్తు మార్పులకు దిగినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సెంటిమెంట్లు కూడా పెద్ద ఎత్తున కవిత నమ్ముతూ ఉంటారు. అటు కేసీఆర్ మాదిరిగానే కవిత కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అటు కొండగట్టు ఆంజనేయ స్వామిని కూడా పెద్ద ఎత్తున కవిత నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ దేవాలయం ఉన్నా కూడా ఆమె సందర్శించి దైవదర్శనం తర్వాత ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారనేది సో కవిత దగ్గర ఉండే వాళ్ళ ద్వారా మనకు అందుతున్న సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నివాసానికి వాస్తు మార్పులు అయితే శ్రీకారం చుట్టారు. రానున్న శ్రావణ మాసం నాటికి ఈ వాస్తు మార్పులన్నింటినీ కూడా పూర్తి చేసి ఈ మెయిన్ దర్వాజా నుంచి ఏదైతే సింహద్వారంలోకి ప్రధాన గేట్ను ఏర్పాటు చేసుకుని ఈ గేట్ లోపు నుంచి ఆమె రాకపోకలను కొనసాగించారు.